రేచీకటి గ్యారెంటీగా రైట్ చేయబడదు. డాక్టర్ జీజీ చౌదరి. అబ్బా ఎంత బాగా కనబడుతుంది. వస్తుందాలండి, వస్తుందా వస్తుందా? నేను ఇంక నాటకం ఆడలేనన్నా. తప్పదమ్మా, నిజం అల్లుడికి చెబితే నీ బతుకంతా చీకటి చేస్తాడమ్మా. అసలు ఇదంతా బ్రహ్మం చేసిన పని అన్న. ఆయనకు నిజం చెప్పకుండా దాచిపెట్టాడు. అల్లుడు గారు, నీకోసం ఎదురు చూస్తున్నాను. దేనికి? ఇదిగో కట్నం తాలూకు 15,000 రూపీస్. అల్లుడు, నేను వస్తాను. దొంగల బండికి టైం అయింది. ఎందుకు? దొంగతనం చేయడానికే? అల్లుడు జోక్ చేశాడు. అది కాదండి, ఊరికి వెళ్ళొస్తాను. వస్తాను. లల్లి, ఏంటండి? ఆకలేస్తోంది. 2 ఆమ్లెట్లు వేసి పెడతావా? గదిలో ఉంటాను. సరేనండి. ప్రభు, చికెన్ కట్టబెట్టావని ఎంత పని చేశావురా. అవును, అడుగు బ్రహ్మగాడు వస్తున్నాడు. రాని వాడి పని చెప్తా. ఇంతకాలం నన్ను మోసం చేస్తాడా? పిచ్చ కుట్టుడు కొడతా. వీడు డబ్బు మాత్రమే దొంగిలించాడా, లేక నా కొంప కూడా ముంచాడా? అయ్యో, ఆమ్లెట్ అండి. లల్లి, ఆమ్లెట్ ఏది? పిల్లి తినిందేమోనండి. పిల్లి తినిందా? అయ్యో, దొంగ పిల్లిలాగుందే. పిల్లి ఏడుస్తోంది లల్లి. భలే భలే, పిల్లి ఏడుపులో నవ్వు కూడా మిక్స్ చేస్తాడు. ఇదేంటి గావుకేక పెట్టింది పిల్లి? అదే, పిల్లి భలేగా ఏడుస్తోంది. పిల్లిని బాగాలి, పిల్లిని వదలకూడదు. దొంగ పిల్లి, దొంగ పిల్లి, పిచ్చి పిల్లి, బండ పిల్లి. చచ్చిపోతాంరా. ఒరే బ్రహ్మం, నీ కళ్ళు కనపడుతున్నాయా? కనపడుతున్నాయి రా. నువ్వు డబ్బులు తీసుకున్నప్పటి నుంచి కనపడుతున్నాయి రా. నువ్వు అక్కడ పెడితే మర్చిపోతావమ్మనని కావాలని నేనే తీశాను. అన్నయ్య, 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 నువ్వంటే నాకు ఇష్టం. నువ్వంటే నాకు ఇష్టమే. ఏంటండి అది? అన్నదమ్ముల అనుబంధమే.